Everybody, I am Shiva Reddy from Pulaji Baba D.Ed College, Principal. సైకాలజీ టాపిక్ మనకు టెట్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మెయిన్గా సైకాలజీనే మనకు కీ రోల్ పోషించేటటువంటి విధంగా ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే 30 మార్కులు దీని నుండే రావడం జరుగుతుంది. మనకు ముఖ్యంగా సైకాలజీ అంటే ఏంది, పెరుగుదల మరియు వికాసం, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్, అభ్యసనము అనేటటువంటి అంశాలపైన ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పర్సనాలిటీ అనేటటువంటి అంశం నుంచి కూడా ఇప్పుడు డిఎడ్ పిల్లలకైతే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఈ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఏదైతే ఉందో దాంట్లో దీన్ని సైకాలజీ అని పిలవం మనం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ పెడగాజీ ఆర్ లెర్నింగ్ అనేటటువంటి అంశంగా దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా బాల్య దశ వికాసము అభ్యసనము అనేటటువంటి అంశంగా దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. కానీ బిఎడ్కి వచ్చేతలకి దీన్ని ఏమంటామనంటే సైకాలజీగా పేర్కొనడం అనేది జరుగుతుంది. మనకు టెట్లో ప్రధాన పాత్ర పోషించేటటువంటి అంశమే సైకాలజీ. సపోజ్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే దీంట్లో ఉండేటటువంటి సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ సైంటిస్టులకు సంబంధించినటువంటి అంశం ఎక్కువగా అంశానికి సంబంధించి అనేక మంది శాస్త్రవేత్తలు అనేకమైనటువంటి విషయాలను చెప్పడం అనేది జరిగింది. సైకాలజీ అనేది మనం చూసుకున్నట్లయితే ఇది ఏ భాషా పదము అనేటటువంటిది పరిగణలోకి తీసుకుంటే అందరు విద్యార్థులు కూడా ముఖ్యంగా చెప్పేటటువంటి అంశం ఏంటి అని అంటే ఇది ఈ సైకాలజీ అనేటటువంటిది సైకే లోగోస్ అనే 2 గ్రీకు పదాల నుంచి వచ్చినటువంటి గ్రీకు పదము నుంచి వచ్చినటువంటి అంశం అనేటటువంటి విషయాన్ని చెప్తారు. కానీ మన క్వశ్చన్ ఎట్లా వస్తుంది అని అంటే సైకాలజీ అనేది ఏ భాషా పదము అనేటటువంటిది వస్తుంది. కాబట్టి అప్పుడు మనం ఏం తీసుకోవాలి, సైకాలజీ అనేది గ్రీకు భాషా పదం అనేది కాదు, సైకాలజీ అనేది ఆంగ్ల భాష పదము అనేటటువంటి చెప్పాలి. సైకాలజీ అనేది సైకే లోగోస్ అనేటటువంటి 2 గ్రీకు పదాల నుంచి రావడం జరిగింది. సైకే అనగా ఆత్మ, లోగోస్ అనగా అధ్యయనము, స్టడీగా పేర్కొనడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ద సైకే మీన్స్ సోల్ అండ్ లోగోస్ మీన్స్ అధ్యయనము అనేటటువంటి అంశంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. మరి సైకాలజీ అనేటటువంటి అంశం ఈ రోజు వచ్చిందా? కాదు, క్రీస్తు పూర్వం నుంచే ఇది మనుగడలో ఉంది. ముఖ్యంగా కనుక తీసుకున్నట్లయితే ఈ సైకాలజీ అనే దానికి నిదర్శనాలు ఎక్కడ కనబడతాయి అని అంటే ఫిలడెల్ఫియాలోని డెల్ఫీ దేవాలయం పైన రాసి ఉంటుంది, నిన్ను గురించి నీవు తెలుసుకో, నిన్ను గురించి నీవు తెలుసుకో. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, నిన్ను గురించి నీవు తెలుసుకో అనేటటువంటి అంశము సైకాలజీ అనేది క్రీస్తు పూర్వానికి సంబంధించింది అనేటటువంటి అంశాన్ని తెలియజేయడం అనేది జరుగుతుంది. మరి సైకాలజీకి సంబంధించి అనేక మంది అనేక విధాలుగా చెప్పడం అనేది జరిగింది. గ్రీక్ తత్వవేత్తలైనటువంటి సోక్రటీస్ కానీ ప్లేటో కానీ అరిస్టాటిల్ వంటి వారు కానీ వీరేమన్నారు అని అంటే సైకాలజీ అనేది ఆత్మను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రంగా పేర్కొనడం అనేది జరిగింది. మరి ఆత్మను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రంగా పేర్కొన్నాడు. మరి ఆత్మ మనకు కనబడుతుందా? కనబడేటటువంటి అంశము కాదు. ఆత్మ అనేది ఏంది? అమూర్తమైనటువంటి విషయం. మూర్తము అమూర్తము అనేటటువంటి 2 విషయాలను ఇక్కడ మనం తెలుసుకోవాలి. మూర్తము అమూర్తము. మూర్తము అని అంటే జ్ఞానేంద్రియాల ద్వారా మనం విషయాలను గ్రహించగలిగేటటువంటి సామర్థ్యం. అంటే మన కళ్ళ ముందు కనబడేటటువంటి అంశాలన్నీ కూడా మూర్తమైనటువంటివి. అమూర్తమైనటువంటివి అని అంటే మన కళ్ళ ముందు కనబడినటువంటి అంశాలన్నీ కూడా అమూర్తమైనటువంటివిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ అమూర్తమైనవి అనేటటువంటి విషయాన్ని మనం చెప్పడం జరుగుతుంది అని అంటే ముఖ్యంగా తాజ్ మహల్ ఎక్కడుంది అని అంటే తాజ్ మహల్ ఆగ్రాలో ఉంది అని చెప్తున్నాం. మరి అది మన కళ్ళ ముందు కనబడుతుందా? కళ్ళ ముందు కనబడేటటువంటి అంశం కాదు. అది ఎక్కడుంది? ఎక్కడో దూరంగా ఉంది, కానీ ఇది ఈ విధంగా ఉంది. చార్మినార్ ఎక్కడుంది? హైదరాబాద్ లో ఉంది. చార్మినార్ అంటే ఎలా ఉంటుంది? 4 మినార్లను కలిగి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ గుర్తుంచుకోవడం అనేది జరుగుతుంది. ఇది అమూర్తమైనటువంటి విషయం. అంటే
ఇవి ఏవైతే మనకు కళ్ళకు కనబడకుండా ఉన్నాయో ఆత్మ కూడా మనకు కళ్ళకు కనబడకుండా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఈ ఆత్మ అనేది అమూర్తమైనటువంటి విషయంగా పేర్కొనడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏమన్నారు అంటే మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఆత్మను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం కాదు, ఇది మనస్సును అధ్యయనం చేసేటటువంటి శాస్త్రంగా పేర్కొనడం అనేది జరిగింది. తర్వాత ఈ మనస్సు అనేది కూడా ఆత్మ వలనే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కళ్ళకు కనబడనటువంటి విషయం. అంటే ఇది అమూర్తమైనటువంటి విషయం. మనస్సు మనకు కనబడుతుందా? నీకు మనసు ఉందా, నీకు ఆత్మ ఉందా అని అడుగుతాం. ఉంది, కానీ అది కళ్ళకు కనబడేటటువంటి విషయం అనేది కాదు. దిస్ ఇస్ ద ఇన్విజిబుల్, మనకు కనబడనటువంటి విషయాలు. కాబట్టి తర్వాతి రోజులలో కూడా ఇది మనస్సును అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం కాదు అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి విలియం జేమ్స్ అండ్ ఓంట్, వీళ్ళెవరు అని అంటే ఓంట్ని మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడుగా పేర్కొనడం అనేది జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ సైకాలజీ అని అంటాం. విలియం జేమ్స్ ను ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ, ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితగా పేర్కొనడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఏమన్నారు అని అంటే మనస్సును అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్రం కాదు. సైకాలజీ ఈజ్ నాట్ ఏ స్టడీ ఆఫ్ సోల్ ఆర్ మైండ్ అనేటటువంటి విషయాన్ని వీళ్ళు తెలియజెప్పడం అనేది జరిగింది. ఇది దేన్ని అధ్యయనం చేస్తుంది అని అంటే చేతనత్వమును అధ్యయనం చేసేటటువంటి శాస్త్రంగా పేర్కొనడం జరిగింది. మరి చేతనత్వము అంటే ఏంటి? చేతనము, అచేతనము, ఉపచేతనము, 3 అంశాలు ఉంటాయి దీంట్లో. మరి చేతనము అని అంటే మన జ్ఞానేంద్రియాల ద్వారా విషయాన్ని గ్రహించగలిగేటటువంటి సామర్థ్యం ఏదైతే ఉంటుందో దాన్నే చేతనత్వంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే చేతనత్వం అని అంటే దేన్ని అంటున్నాం? కళ్ళ ద్వారా చూడడం, చెవుల ద్వారా వినడం, ముక్కు ద్వారా వాసనను గ్రహించడం, నాలుక ద్వారా రుచించడం అనేటటువంటి అంశాలన్నీ చర్మము ద్వారా స్పర్శించడం, దిస్ కాల్డ్ యాజ్ ఏ ఏమంటున్నాము? చేతనత్వంగా చెప్పడం అనేది జరుగుతుంది. మరి తర్వాత వచ్చినటువంటి మరొక వ్యక్తి ఎవరు? మనొక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అయినటువంటి సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈయన ఏమంటాడు అని అంటే మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఏదైతే ఉందో, సైకాలజీని తెలుగులో మనోవిజ్ఞాన శాస్త్రం అని అంటాం. ఈ మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఏదైతే ఉందో ఇది అచేతనమును అధ్యయనం చేసేటటువంటి శాస్త్రంగా ఎవరు పేర్కొన్నారు అని అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ పేర్కొనడం అనేది జరిగింది. మళ్ళీ మనం దేశాల గురించి చెప్పుకుందాం. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏ దేశస్థుడు అని అంటే ఆస్ట్రియా. అంటే ఇక్కడ వ్యక్తులు ఆ సైకాలజిస్టుల యొక్క దేశాలు కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఉంటుంది. మనం వచ్చేటప్పుడు అక్కడ నేర్చుకుందాం. ఈయన వేటిని గురించి చెప్పాడు? ఈగో, సూపర్ ఈగో అనేటటువంటి అంశాలను గురించి కూడా చెప్తాడు. మనోలైంగిక సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదిస్తాడు. అదొకసారి పక్కన పెడదాం. మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే అచేతనమును అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్రం అని పేర్కొనడం జరిగింది. అంటే ఇక్కడ అచేతనము అని అంటే మన జ్ఞానేంద్రియాల ద్వారా విషయాన్ని గ్రహించలేనటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్నే అచేతనంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్, వ్యక్తి అచేతనంలో ఎప్పుడు ఉంటాడు? ఒక క్వశ్చన్ కనుక తీసుకున్నట్లయితే మనం వ్యక్తి అచేతనంలో ఎప్పుడు ఉంటాడు అని అంటే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కానీ, మత్తు పదార్థాలను సేవించినప్పుడు కానీ, నిద్రలో ఉన్నప్పుడు కానీ, ఎనస్థీషియా వంటి విషయాలు అంటే మనము ఇంజెక్షన్స్ చేసినప్పుడు కానీ, ఇటువంటి సమయాలలో ఎప్పుడు ఎలా ఉంటాడు అని అంటే అచేతనత్వంతో ఉండడం అనేది జరుగుతుంది. అచేతనం అనేది ప్రవర్తనకు ఆధారం అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. వ్యక్తుల యొక్క ప్రవర్తనకు ఆధారం ఈ అచేతనమే అనేటటువంటి విషయాన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పడం జరిగింది. ఇక్కడ 2 విషయాలను చేతనం, అచేతనం గురించి నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ ఉపచేతనం అంటే కూడా చెప్పేసుకుందాం. ఉపచేతనం అనంటే ఇక్కడ ముఖ్యంగా ఇది కళ్ళ ద్వారా గ్రహించేటటువంటి స్థితి, చెవుల ద్వారా వినేటటువంటి స్థితి, ముక్కు ద్వారా వాసన తీసుకునేటటువంటి స్థితి. ఇప్పుడు అచేతనం అని అంటే మనం ఆల్కహాల్ తీసుకున్నాం. ఆల్కహాల్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు?
మాట్లాడేటటువంటి విధానంలో డిఫరెన్షియేషన్ అనేది కనిపిస్తుంది. అంటే కాన్షియస్ స్టేజ్ లో కాకుండా అన్కాన్షియస్ స్టేజ్ లో ఉండడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ ఉపచేతనం అంటే ఇక్కడ పూర్తి కాన్షియస్ లో ఉంటాడు, ఇక్కడ కాన్షియస్ కాకుండా అచేతనం అన్నప్పుడు అన్కాన్షియస్ లో ఉంటాడు. ఉపచేతనం అని అంటే కాన్షియస్ లో కాకుండా అన్కాన్షియస్ లో కాకుండా అంటే కొద్ది మొత్తం ప్రయత్నం చేయడం వలన, సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది చేతనం, ఇది అచేతనం. ఒక డబ్బాలో తీసుకున్నప్పుడు అచేతనం అనేది కిందికి ఉంటే చేతనం అనేది పైకి ఉంటుంది. ఉపచేతనం అనేది ఎలా ఉంటుంది అని అంటే ఈ విధంగా ఉంటుంది. అంటే గోడ మీద పిల్లి అన్నట్టు. అంటే మధ్యలో దాన్ని కొంచెం మనం ప్రయత్నం చేయడం ద్వారా మనం వెలికి తెచ్చుకునేటటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత వస్తాడు సిగ్మండ్ ఫ్రాయిడ్ తర్వాత ఒక హీరో. ఎవరు అని అంటే జేబి వాట్సన్. జేమ్స్ బ్రాడన్ వాట్సన్. ఈ జేమ్స్ బ్రాడన్ వాట్సన్ వచ్చి ఏమంటాడు అని అంటే సైకాలజీ అనేటటువంటిది ఏదైతే ఉందో, ఈ మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఏదైతే ఉందో, ఇది ప్రవర్తనను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రము అనేటటువంటి విషయాన్ని చెప్పడం అనేది జరిగింది. అంటే వ్యక్తుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రము అని ఒక దశలో మనోవిజ్ఞాన శాస్త్రము ఈ సైకాలజీ యొక్క పేరునే ప్రవర్తన శాస్త్రంగా మార్చడానికి జేబి వాట్సన్ పూనుకొనడం అనేది జరిగింది. వీటన్నిటినీ చమత్కరిస్తూ ఊంట్ ఏమంటాడు అని అంటే ఇక్కడ చమత్కరిస్తూ వుడ్వర్త్ ఏమంటాడు అని అంటే ఈ మనోవిజ్ఞాన శాస్త్రం అనేది మొదట తన ఆత్మను కోల్పోయింది, తర్వాత తన మనస్సును కోల్పోయింది, తర్వాత తన చేతనత్వాన్ని అచేతనాన్ని కూడా కోల్పోయి చివరకు ప్రవర్తనను మాత్రమే నిలుపుకుంది అనేటటువంటి విషయాన్ని ఈ వుడ్వర్త్ చెప్పడం అంటే చమత్కరిస్తూ ఆయన ఒక నిర్వచనాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ సైకాలజీ అనేటటువంటి అంశంలో డిఎడ్ కనుక తీసుకున్నట్లయితే ఉన్నాయో భారతదేశంలో బాల్య దశ నిర్మాణ క్రమం ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాన్ని ముఖ్యంగా దీంట్లో చదవాలి. దాంతో పాటుగా ప్రపంచీకరణ నేపథ్యంలో బాల్య దశ నిర్మాణాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటటువంటి టాపిక్ ను మనం పరిగణలోనికి తీసుకోవడం అనేది జరగాలి. దీని తర్వాత భిన్న నేపథ్యం కలిగినటువంటి పిల్లలను గురించి అధ్యయనం. భిన్న నేపథ్యం కలిగిన పిల్లలను గురించి అధ్యయనం. ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలు మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ టెట్. ఇక్కడ చూసుకున్నట్లయితే నంబర్ 1 అబ్జర్వేషన్. దీన్ని తెలుగులో పరిశీలన అని అంటాం. మరి పరిశీలన అంటే ఏంటి? పరిశీలకుడు పరిశీలన సన్నివేశంలో పరిశీలనాంశాన్ని పరిశీలించడాన్నే పరిశీలనగా చెప్తున్నాం. ఎగ్జాంపుల్, ఉపాధ్యాయుడు అనేటటువంటి వాడు పరిశీలకుడైతే ఇక్కడ విద్యార్థి అనేటటువంటి వాడు పరిశీలించబడేటటువంటి వ్యక్తిగా పేర్కొనడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ పరిశీలన అనేది 4 రకాలుగా ఉంటుంది. ఈ 4 రకాలలో ఒకటి సహజ పరిశీలన, రెండవది కృత్రిమ పరిశీలన, మూడవది సంచరిత పరిశీలన, నాలుగవది అసంచరిత పరిశీలన. న్యాచురల్ అబ్జర్వేషన్, ఆర్టిఫిషియల్ అబ్జర్వేషన్ అండ్ పార్టిసిపేట్ అబ్జర్వేషన్ అండ్ అన్పార్టిసిపేట్ అబ్జర్వేషన్ అనేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఈ పరిశీలనలో గమనించడం అనేది జరుగుతుంది. సహజ పరిశీలన అంటే ఏంటి? మరి సహజ పరిశీలన అంటే
పరిశీలకుడు పరిశీలనాంశాన్ని సహజ సన్నివేశంలో పరిశీలించడాన్ని సహజ పరిశీలనగా పేర్కొనడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ మనకి టెట్లో అడిగేటటువంటి క్వశ్చన్లు ఇవే. ఇక్కడ తీసుకున్నట్లయితే సపోజ్ ఎగ్జాంపుల్ ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క ప్రవర్తనను ఆట స్థలంలో పరిశీలించడం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది దేనికి ఏ రకమైనటువంటి పరిశీలనకు ఉదాహరణ అని అడుగుతాడు. 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఇక్కడ ఏంది అని అంటే సహజ పరిశీలన. తరగతి గదిలో ఉన్నప్పటికంటే విద్యార్థి యొక్క ప్రవర్తన ఆటలాడేటటువంటి స్థలంలో వేరే విధంగా సహజ ప్రవర్తన బయటకు రావడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక తీసుకున్నట్లయితే చింపాంజీల యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో ఆ చింపాంజీల యొక్క ప్రవర్తనను అడవులలో పరిశీలించడం అనేది సహజ పరిశీలన. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే రామచిలుకల యొక్క ప్రవర్తనను వాటి సహజ ఆవాసాలు అయినటువంటి చెట్ల పైన పరిశీలించడం అనేది సహజ పరిశీలనకు ఉదాహరణగా చెప్పవచ్చు. అదేవిధంగా చేపల యొక్క ప్రవర్తనను వాటి సహజ ఆవాసాలు అయినటువంటి నదులలో పరిశీలించడం అనేటటువంటిది సహజ పరిశీలనకు ఉదాహరణగా చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రెండవది కృత్రిమ పరిశీలన. కృత్రిమ పరిశీలన అంటే పరిశీలకుడు పరిశీలించేటటువంటి అంశానికి సంబంధించిన కృత్రిమ సన్నివేశాలను కల్పించి పరిశీలనాంశాన్ని పరిశీలించడాన్ని కృత్రిమ పరిశీలనగా చెప్తున్నాం. సపోజ్ ఎగ్జాంపుల్ రామచిలుకల యొక్క ప్రవర్తనను పంజరంలో పరిశీలించడం అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని కృత్రిమ పరిశీలనకు ఉదాహరణగా చెప్తాం. చింపాంజీల యొక్క ప్రవర్తనను ఇప్పుడు కొహెల్లర్ ప్రయోగం చేశాడు. దేనిపైన చేశాడు? చింపాంజీ పైన. ఏ చింపాంజీ పైన? సుల్తాన్ అనేటటువంటి చింపాంజీ పైన ప్రయోగాన్ని చేయడం అనేది జరిగింది. అంటే దానిని బోనులో ఉంచి దాని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది అనేటటువంటిది గమనించడాన్నే కృత్రిమ పరిశీలనగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే చేపల యొక్క ప్రవర్తనను వాటి సహజ ఆవాసాలు అయినటువంటి చెరువులలో నదులలో కాకుండా కృత్రిమంగా ఆక్వేరియంలో పరిశీలించడం అనేది ఏదైతే ఉందో అది కృత్రిమ పరిశీలనకు ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ నంబర్ 3 సంచరిత పరిశీలన. సంచరిత పరిశీలన అంటే పరిశీలకుడు పరిశీలనాంశంలో భాగమై తాను ఒకడై పరిశీలన సన్నివేశాన్ని పరిశీలించడాన్ని సంచరిత పరిశీలన అంటాం. అంటే ఇక్కడ ఏముంది? పరిశీలకుడు పరిశీలన సన్నివేశంలో భాగమై దేన్ని పరిశీలిస్తాడు? పరిశీలనాంశాన్ని పరిశీలించడం అనేది జరుగుతుంది. దీన్నే సంచరిత పరిశీలన. ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠాన్ని చెప్తూ విద్యార్థుల యొక్క ప్రవర్తనను గమనించడం అనేది ఏదైతే ఉందో అది సంచరిత పరిశీలనకు ఉదాహరణగా చెప్పవచ్చు. అదేవిధంగా విద్యార్థులు ఆట స్థలంలో ఆడుతున్నప్పుడు ఉపాధ్యాయుడు కూడా వారిలో భాగమై వాళ్ళతో పాటు ఆడుతూ వాళ్ళ ప్రవర్తనాంశం ఏదైతే ఉందో దాన్ని గమనించడాన్నే సంచరిత పరిశీలనగా చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి అసంచరిత పరిశీలన. అసంచరిత పరిశీలన అంటే పరిశీలకుడు పరిశీలనా సన్నివేశంలో భాగం కాకుండా పరిశీలన సన్నివేశానికి దూరంగా ఉంటూ పరిశీలనాంశం ఏదైతే ఉందో దాన్ని పరిశీలించడాన్ని అసంచరిత పరిశీలనగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ ప్రధానోపాధ్యాయుడు తరగతి గదిలో ఉండేటటువంటి పిల్లల ప్రవర్తనను సీసీ కెమెరాల ద్వారా పరిశీలించడం అనేది ఏదైతే ఉందో దాన్ని ఏమంటామనంటే అసంచరిత పరిశీలనగా చెప్పడం అనేది జరుగుతుంది. పిచ్చుకల యొక్క వాయిస్ ను మనం గమనించాలి అన్నప్పుడు ఆ పిచ్చుకల దగ్గరికి వెళ్ళి మనం నువ్వు సౌండ్ చేయంటే అది చేయగలిగేటటువంటి స్థితిలో ఉండదు కదా. కాబట్టి
అక్కడ టేప్ రికార్డర్ను పెట్టి మనం అక్కడి నుంచి దూరంగా వెళ్ళినట్లయితే అవి చేసేటటువంటి సహజ సౌండ్స్ అన్ని కూడా దాంట్లో రికార్డ్ కావడం అనేది జరుగుతుంది. అక్కడ ఏమనుకున్నాం మనం, పిచ్చుకల యొక్క సౌండ్స్ ని గమనించాలనుకున్నాం కాబట్టి వాటి యొక్క సహజమైనటువంటి సౌండ్స్ అనేటివి అక్కడ రికార్డ్ కావడం అనేది జరుగుతుంది. మరి వాటి దగ్గరుండి చేశామంటే లేదు, అసంచరిత పరిశీలన వాటిలో భాగం కాలేదు, దూరంగా ఉంటూ వాటి ప్రవర్తన అంశాన్ని మనం గమనించడం అనేది జరుగుతుంది. ఇది అసంచరిత పరిశీలన. అసంచరిత పరిశీలనకు మనకు ఎగ్జామ్ లో టెట్ లో వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే అబ్జర్వేషన్ డోమ్. అబ్జర్వేషన్ డోమ్. ఇక్కడ గెసెల్ అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏర్పాటు చేసినటువంటి ఈ అబ్జర్వేషన్ డోమ్ అనేది ఏదైతే ఉందో ఇది ఏ పరిశీలనకు ఉదాహరణ అని అడుగుతాడు. కాబట్టి ఇది అసంచరిత పరిశీలనకు ఉదాహరణ. అంటే ఈ అబ్జర్వేషన్ డోమ్ ఏదైతే ఉందో ఈ అబ్జర్వేషన్ డోమ్ లో వన్ వే విజన్ మాత్రమే ఉంటుంది. పిల్లలు లోపలికి వెళ్తారు, లోపలికి వెళ్ళినప్పుడు పిల్లలకు బయట అంశం ఏమీ కనిపించదు, కానీ బయట ఉండే వారికి లోపటి అంశం కనిపిస్తుంది. పిల్లలు అక్కడ ఎగురుతూ దుముకుతూ ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తనను ఇక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్ ఎవరైతే ఉన్నారో ఈ అబ్జర్వర్ గమనించగలుగుతాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడిది కనబడదు. కాబట్టి వాళ్ళ ప్రవర్తన అంశాన్ని దూరంగా ఉండి గమనించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అదేవిధంగా చిన్నపిల్లల యొక్క ప్రవర్తనను ఈ అసంచరిత పరిశీలన ద్వారా గమనించడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి ప్రయోగ పద్ధతి రెండవది ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అని అంటాం. దీంట్లో ఇద్దరు వ్యక్తులు ఉంటారు, ప్రయోక్త, ప్రయోజ్యులు. ఇది చెప్పుకోకంటే ముందు ఒక విషయాన్ని చెప్పడం. మరి ప్రయోగం అంటే ఏంటి, ఎక్స్పెరిమెంట్ ప్రయోగం అంటే ఏంటి? ప్రయోగం అంటే నియంత్రించిన పరిస్థితులలో రెండు చరముల మధ్యన కార్యకారక సంబంధాన్ని తెలుసుకోవడమే. ప్రయోగంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోవాలి. చరములు అంటున్నాం. చరములు అంటే వేరియబుల్స్, అంటే మారగలిగేటటువంటివి. మళ్ళీ చరాల గురించి చెప్పుకుందాం. ఇక్కడ 3 చరాలు ఉంటాయి. స్వతంత్ర చరం, రెండవది పరతంత్ర చరం, మూడవది మధ్యస్థ చరం. వీటిని వేరియబుల్స్ అంటాం. అంటే మారగలిగేదే చరం. ఒక విధంగా చెప్పాలి అంటే మారగలిగేటటువంటిదే చరం. ఇక్కడ మనం ఇంకో విషయం చెప్పుకున్నాం, కార్యకారక సంబంధాన్ని తెలుసుకోవడం అంటున్నాం. కార్యకారక సంబంధం అని అంటే కారణానికి ఫలితాన్ని కనుగొనడం. ఈ కనుగొనడం ఏదైతే ఉందో దీన్ని ఏమంటున్నామనంటే ప్రయోగంగా చెప్తున్నాం. అంటే అక్కడ ఉండేటటువంటి చెప్పబోయే అంశానికి వచ్చేటటువంటి ఫలితానికి మధ్యలో ఉండేటటువంటి సంబంధాన్ని తెలియజేసేది ఏదైతే ఉందో దీన్నే ప్రయోగంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ 2 విషయాలు చెప్పుకున్నాం. ప్రయోక్త, ప్రయోగం చేసేటటువంటి వ్యక్తే ప్రయోక్త. ప్రయోగం చేయబడేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమంటున్నామనంటే ప్రయోజ్యులుగా చెప్పడం అనేది జరుగుతుంది.